హైలైట్స్ అందరికీ నమస్కారం. గురువుగారు కంపా నాగేశ్వరరావు గారికి ఇంకా ప్రతిరోజు తమ అమూల్యమైన స్పీచ్లతో మనలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్న గురువర్లందరికీ నా ధన్యవాదాలు. నా పేరు లైనయిత సంధ్యారాణి. ఈ ఈ జిఎల్టీ 316J పాఠశాల గ్రూప్ నందు నా రిజిస్టర్ నెంబర్ 53. నా భర్త పేరు లైన్ అయితా భాస్కర్. నాకు ఇద్దరు పిల్లలండి. పెద్ద పాప సాయి మేఘన, చిన్న పాప సాయి మధుమిత. పెద్ద పాప బీఆర్కి 3rd ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. మా పిల్లలిద్దరు కూడా లియో క్లబ్లో మెంబర్స్. ఈ లైనిజంలో నా జర్నీ గురించి చెప్పాలంటే 2012లో ఈ లైనిజంలోకి మేము అడుగుపెట్టడం జరిగింది. ఆ సంవత్సరం ఫస్ట్ లైన్ లేడీగా ఉన్న చెవల్ సుప్రియ గారు లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడానికి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ విధంగా నా లయన్స్ క్లబ్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ రోజు 8 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ లయన్స్ క్లబ్ జర్నీలో నాకు ఎంతోమంది ఆత్మీయులు, స్నేహితులు లభించారు. అలాగే అన్ని సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా మహిళలుగా మేము ఇంటికి పరిమితం కాకుండా ఈ సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం అనేది, అది ఫీడ్ ద హంగర్ కావచ్చు, బ్లడ్ క్యాంప్ అనే కావచ్చు, లేదా ఐ క్యాంప్ కావచ్చండి, లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మా ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్ట్గా తీసుకొని నిర్వహించాము. ఆ ప్రోగ్రామ్స్ కావచ్చు, లయన్స్ క్లబ్ మీటింగ్స్లో ఇంకా మంచి మంచి స్పీకర్స్ వచ్చి వాళ్ళ మోటివేషన్ స్పీచ్లో మనలో ఎంతో స్ఫూర్తిని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుంటారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నిట్లో పాల్గొంటూ చాలా అద్భుతంగా మా లయన్స్ క్లబ్లో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా నేను లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రియదర్శిని చార్టర్ సెక్రటరీగా వర్క్ చేశానండి. ఇంకా ప్రజెంట్ లైనిస్టిక్ కేర్కి గాను లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రియదర్శిని ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా అండ్ మా రీజియన్ 4కి రీజియనల్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు మన టాస్క్, మన లయన్స్ క్లబ్ మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మన లయన్స్ క్లబ్ ఆవిర్భావం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, మనము ఒక్కలమే అభివృద్ధి చెందితే కాదు, మనతో పాటి మన చుట్టూ ఉన్న సమాజం కూడా అభివృద్ధి చెందాలా, సమాజంలో అందరికీ మనం ఎంతో కొంత ఏదో రకంగా సహాయపడాలా అనే ఒక వ్యక్తి ఆలోచన నుంచి ఉద్భవించిందే ఈ మన లయన్స్ క్లబ్. 1917వ సంవత్సరము చికాగోలో జూన్ 7, అంటే 103 సంవత్సరాల క్రితం ఈ లయన్స్ క్లబ్ని మెల్విన్ జోన్స్ గారు స్థాపించడం జరిగింది. మెల్విన్ జోన్స్ గారు చికాగోలో ఒక సక్సెస్ఫుల్ ఇన్సూరెన్స్ మ్యాన్, ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఆయన ఆ రోజుల్లో చికాగోలో బిజినెస్ క్లబ్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. సో ఈ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్, వ్యాపారస్తులందరూ కలిసి వారి వ్యాపారాన్ని ఇంకా ఎలా వృద్ధి చేసుకోవాలో, విస్తరించుకోవాలి అనే దానికి సపోర్ట్గా ఉండేదానికి ఈ బిజినెస్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగేదంట. ఇటువంటి బిజినెస్ క్లబ్స్ సమావేశంలో తన తోటి అందరితో మెల్విన్ జోన్స్ గారు ఇలా అన్నారు: వ్యాపారం మన శక్తియుక్తులతో, మన సామర్థ్యంతో ఈ వ్యాపారాన్ని మనం ఇంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాము, ఇన్ని విజయాలు సాధించాము. ఇవే శక్తియుక్తులు, ఇవే శక్తి సామర్థ్యాలు మన సమాజ అభివృద్ధి కోసం ఎందుకు ఉపయోగించకూడదు? మన తోటి ప్రజల సహాయం కోసం, వారి ఉన్నతి కోసం ఎందుకు మనం వినియోగించకూడదని ప్రశ్నించారు. ఇంకా సమాజం మనం అభివృద్ధి చెందామంటే మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఎంతో కొంత ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలి. అలాగే సమాజంతో పాటు మన వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి సేవ యొక్క విశిష్టతను మెల్విన్ జోన్స్ గారు చెప్పారు.
మెల్విన్ జోన్స్ గారి మాటలకు ప్రభావితులై వ్యాపారస్తులు అందరూ కూడా సేవ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఆ రకంగా సేవ అనే భావానికి ప్రతిరూపంగా మన లయన్స్ క్లబ్ ఏర్పడటం జరిగింది. సో లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఎ లైన్, వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఎ లైన్ అనే కాన్సెప్ట్తో మన లయన్స్ క్లబ్ స్టార్ట్ అయిందండి. ఇంకా ఈ లయన్స్ క్లబ్ 1917లో చికాగోలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో విస్తరించింది. ఇంకా 46,000 క్లబ్బులు ఈ ప్రస్తుతం ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో మెంబర్స్గా ఉన్నాయి. సుమారు 14,50,000 మంది సభ్యులు అంటే లయన్స్ ఈ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఏ న్యాచురల్ కెలామిటీస్ కానీ ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా కానీ మన లయన్స్ ముందుంటారు, సేవలో కానీ దేంట్లో కానీ. 1925లో లయన్స్ క్లబ్ వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే బ్లైండ్నెస్ మీద లయన్స్ క్లబ్ అనే పోరాటం అనేది నిర్దిష్ట లక్ష్యంగా బ్లైండ్నెస్ మీద పోరాటాన్ని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఎంతోమంది బ్లైండ్ పీపుల్కి ఆపరేషన్స్ చేయించారు. ఐ క్యాంపులు నిర్వహించి ఐ డొనేషన్ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ మొదలుపెట్టి ఎన్నో ఐ హాస్పిటల్స్ కి సపోర్ట్ చేస్తూ నిర్మించడానికి ప్రపంచంలో నలుమూలలా ప్రారంభించి ఎంతోమంది అంధత్వాన్ని నిర్మూలించారు. అంతేకాకుండా బ్లడ్ క్యాంప్స్ ఇలా ఒక్కొక్క శాఖలో తమ సేవలను విస్తరించుకుంటూ నేడు ప్రపంచంలో ఏ రకమైన కష్టం వచ్చిన ప్రజలకు లయన్స్ క్లబ్ అంటే ముందుంటుంది అనే భావం ప్రజల్లో కల్పించడంలో లయన్స్ క్లబ్ వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అలాగే 1956లో ఈ లయన్స్ క్లబ్ భారతదేశంలో ప్రారంభించబడింది. ఢిల్లీలో, బాంబేలో ఒకే సంవత్సరం తన సేవల్ని ప్రారంభించింది. ఆ రకంగా ఆ రోజు స్టార్ట్ అయిన లయన్స్ క్లబ్ సేవలు భారతదేశం మొత్తం విస్తరించి మన నెల్లూరు జిల్లాలో కూడా ఈ రకంగా విస్తరించబడి మనం ఈ క్లబ్లో ఈ రకంగా పార్ట్ అయ్యి సేవ చేసుకునే అదృష్టాన్ని మనకు కల్పించింది. ఇంకా ఈరోజు గురువుగారు టాస్క్లో మన పర్సనల్ స్వీట్ మెమొరీస్ గురించి అండ్ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ గురించి చెప్పమన్నారు. స్వీట్ మెమొరీస్ చాలా ఉన్నాయండి లైఫ్లో. సడన్గా ఒకటి రెండంటే గుర్తు రావటంలో చైల్డ్హుడ్లో చాలా మెమొరీస్ ఉన్నాయి. అమ్మా నాన్నలతో చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇంకా నా మ్యారేజ్ నా భర్తతో కానీ సో చాలా ఉన్నాయి. కానీ యాజ్ ఏ మదర్ ప్రతి స్త్రీకి తొలి కాన్పు అనేది పునర్జన్మ. సో అలాగా మా ఫస్ట్ పాప పుట్టడం అనేది నా బెస్ట్ స్వీట్ మెమరీ. అలాగే మా రెండో పాప పుట్టినప్పుడు కూడా అది కొంచెం టఫ్ అయింది. బాగా ఒక 2 days పెయిన్స్ అనేవి బాగా హెవీగా వచ్చి నేను కూడా నాకు ఆపరేషన్ చేసేయండి నా వల్ల కాదు అని చెప్పి ఏడ్చి అలాగా కొంచెం టెన్షన్ పరిస్థితుల్లో డెలివరీ అనేది నాకు జరిగింది. ఆ తర్వాత దాని ఫలితంగా నా 2 రోజులు నా కష్టానికి ఫలితంగా మా రెండో పాప పుట్టిన క్షణాలు డెఫినెట్గా ఈ 2 నా లైఫ్లో బెస్ట్ స్వీట్ మెమరీస్. ఇంకా చాలానే ఉన్నాయి. ఒకటంటూ పిక్ చేసుకోవాలంటే సాధ్యం కావటం లేదు. ఇంకా వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్. సో ఒక చిన్న ఇది నుంచి పెద్దగా అప్ అండ్ డౌన్స్ అంటే స్మూత్గానే జరుగుతూ ఉంది. ఆటుపోట్లు అనేది ప్రతి వారి జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
ఫైనాన్షియల్గా ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు పెద్ద భయపడలేదండి. ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తేనే నేను వెనకాడతా, కొంచెం భయపడతాను. ఫైనాన్షియల్గా మాత్రం ఏమైద్ది, ఈరోజు కాకపోతే రేపైనా మనం సాధిస్తాము అనే సపోర్ట్ సిస్టమ్గానే మా వారికి నేను ఉంటాను. ఆ విధంగా మా లైఫ్ స్టార్ట్ అయింది. స్కూటర్ నుంచి కార్కి వచ్చాము, రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి వచ్చాము. ఇలా పిల్లల్ని కూడా చక్కగా చదివించుకోగల శక్తి ఈరోజు భగవంతుడి దయ వల్ల మాకు లభించింది. డౌన్స్, కష్టాలు అంటే మాత్రం ఒకటి రెండు సార్లు కొన్ని చోట్ల మనీ ఇన్వెస్ట్ చేసి ఆ మనీ వెనక్కి రాక కొంచెం ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని స్మూత్గా అలా చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్తో, ఆటుపోటులతో అలా లైఫ్ సాగిపోతుంది. ఇంకా గురువుగారు స్వీట్ మెమరీస్ షేర్ చేసుకోమన్నారు కదా. ఒక చిన్న స్వీట్ మెమరీ గుర్తుకొచ్చింది నాకు. కాలేజ్ లైఫ్లోది. కొంచెం ఫన్నీగానే అనుకోవచ్చు. ఏమైందంటే ఒకరోజు కాలేజీకి వెళ్ళామండి. వెళ్ళంగానే కాలేజీలో చర్చ ఏంది, కుచ్చు సినిమా ఈరోజు లాస్ట్ డే. అసలే మాకు ఒంగోలులో హిందీ మూవీస్ రిలీజ్ కావు. రిలీజ్ అయినా కానీ అవి ఏదో మార్నింగ్ షో, మ్యాట్నీనో అలా ఒక షోనే ఉంటుంది. ఈరోజు లాస్ట్ డే. సో అందరి డిస్కషను, అయ్యో సినిమా మిస్ అయిపోతున్నాం, వెళ్ళలేకపోతున్నామే అనుకోకుండా ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చేసి కాలేజీకి హాలిడే ఇచ్చేశారు. భలే టైంకి హాలిడే ఇచ్చారు వీళ్ళు. ఇంకా టైం చూస్తే 9:45, 11 కదా సినిమా, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదాం సినిమాకి అని చెప్పి అందరం అనుకున్నాం. అనుకోకుండా మా హిందీ లెక్చరర్ స్పెషల్ క్లాస్ అని చెప్పేసి పిలిచింది. సో లాంగ్వేజ్ క్లాస్ కాబట్టి ఒక 10-15 పీపుల్ ఉంటాం అంతే. వెళ్ళాం. క్లాస్లో కూర్చున్న తర్వాత ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూసుకుంటా ఉన్నాం క్లాస్ మీద అటెన్షన్ లేకుండా. సో మేడం గమనించింది. మామూలుగా అయితే ఏదో ఒకటి అబద్ధం చెప్పేస్తాం కదండి, ఇంట్లో పని ఉంది మేడం, మేము వెళ్ళాలి, అది ఇది అని ఏదో ఒకటి చెప్తాం. కానీ ఆ రోజు మాత్రం ధైర్యంగా మేడం ఇలా సినిమా షారుఖ్ ఖాన్ది లాస్ట్ రోజు అంట, హాలిడే కూడా వచ్చేసింది, మీరేమో స్పెషల్ క్లాస్ అని చెప్పి పిలిచారు అని చెప్పాను నేను ధైర్యం చేసి. చెప్తే మేడం ఒకసారి నవ్వి సరే వెళ్ళిపోండి అన్నారు. అబ్బా దొరికింది ఛాన్స్ అని చెప్పేసి వెళ్ళిపోయామంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రాం కదా. అందరి దగ్గర కొంచెం కొంచెం మనీ ఉంది, అందరి దగ్గర మనీ లెక్క కొంచెం సరిపోతాయిలే అని చెప్పి వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళిపోయేసరికి ఫుల్ ప్యాక్డ్గా ఉంది హాల్ ఫుల్ ప్యాక్డ్గా ఉంది. అయ్యో ఇంత దూరం వచ్చేసామే, ఇక్కడ చూస్తే ఫుల్ ప్యాక్డ్గా ఉంది. ఓన్లీ బాల్కనీ టికెట్స్ మాత్రం ఉన్నాయి, అంటే హైయెస్ట్ టికెట్స్. వాటికి మా దగ్గర ఉన్న మనీ సరిపోదు. మేము 5 మంది వెళ్ళాము, 5 రూపాయలు తగ్గుతున్నాయి దానికి. సో మళ్ళీ ఏం చేద్దాం అని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ హాల్ ఓనర్ మా నైబర్హుడ్లో ఉన్నారు ఒకప్పుడు. సరే ఉండండి, అంకుల్ కనిపిస్తారేమో చూస్తాం అని చెప్పేసి అలా వెళ్ళి చూస్తే అంకుల్ కనిపించారు. ఆ రోజు ఫస్ట్ టైం అండి ఫేవర్ అడిగాను. అంకుల్ ఇలా వచ్చాము, చూస్తే బాల్కనీ టికెట్స్ ఒకటే ఉన్నాయి అంకుల్ అంటే, పర్లేదమ్మా అని చెప్పేసి మా దగ్గర ఉన్న మనీ తీసుకొని అంకుల్ టికెట్లు ఇచ్చి పంపించారు. సో ఒక ఇన్ని తంటాలు పడి ఆ రోజు ఆ సినిమాని చూసాము. ఏదో స్వీట్ మెమరీస్ అంటే అదొకటి గుర్తుకొచ్చింది నాకు సడన్గా. ఇంకా గురువుగారు జయసింహ గారి క్లాస్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. జయసింహ, ఆయన పేర్లోనే సింహం తగిలించుకున్నారు. ఆయన స్పీచ్ ఒక సింహం లాంటి గట్స్ ఉన్న లీడర్ స్పీచ్. ఎవరూ ఊహించమండి ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద రిజర్వేషన్స్ గురించి, ఫ్రీ పథకాల గురించి అంత ఓపెన్గా మాట్లాడారు. అసలు ఎక్సలెంట్ అండి, హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంత కరెక్ట్గా ఈ ప్రజెంట్ ఉన్న మన ఆంధ్ర సిచ్యువేషన్ మీద మాట్లాడారంటే, ఫ్రీ ఎటు చూసినా ఫ్రీ 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 ఎటుపోతుందో అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మనం విత్తనం నాటి ఆ విత్తనం నుంచి చెట్టు మొలకెత్తి ఆ చెట్టు ఫలాలు అనేది
పంచుకుంటూ పోతూ ఉండాలి కానీ చెట్టుని నరికేసేసి దాన్ని అమ్మేసేసి వచ్చిన ఫలాల్ని అప్పటికప్పుడు తాత్కాలికంగా పంచి జనాలు సంతోషపెట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళని వాళ్ళని ఎంపవర్మెంట్, వాళ్ళని సమర్థులుగా చేసి వాళ్ళ సమర్థతకి తగ్గిన పని వాళ్ళకి కల్పించి వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని సంపాదించుకునే సామర్థ్యం వాళ్ళకి ఇవ్వాలి. గురువుగారు దీనికి ఉదాహరణగా ఒక చేప స్టోరీ చెప్పారు. ఏంటంటే రోజు ఒక అడుక్కునేవాడు వస్తే ఒక చేప ఇచ్చాం, రెండో రోజు ఇచ్చాం, మూడో రోజు ఇచ్చాం, ఇంకా జీవితాంతం వాడికి ఇచ్చుకుంటూ వాడి బతుకు అడుక్కు తింటమేనా, అడుక్కోవటమేనా? ఇంకా వాడు ఎదిగేది ఎప్పుడు? అదే వాడికి కానీ ఒక గాలం ఇచ్చేసి అబ్బాయి ఇలా నువ్వు చేపని పట్టుకో అని చెప్పి నేర్పించామంటే వాడు ఈరోజు ఒక చేపని, రేపు 2 చేపల్ని, ఎల్లుండి 2 చేతులతో 10 చేపలని అలా పట్టుకుంటూ డెవలప్ అవుతాడు. వాడు డెవలప్ అయ్యి అతనితో పాటు ఇంకా ఎంతోమంది డెవలప్మెంట్కి కారణమవుతాడు. సో ఇటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ మీద ఎంత గట్స్తో మాట్లాడారు. నిజంగా సోల్జర్ కాబట్టి ఆ గట్స్ ఉన్నాయేమో క్లియర్గా చెప్పచ్చు. ఇంకా రిజర్వేషన్స్ గురించి కూడా మాట్లాడారు. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో రిజర్వేషన్స్ అనేది కరెక్ట్ కావచ్చు. ఆఖరికి అంబేద్కర్ గారే రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్స్ గురించి రాసినప్పుడు ఆయనే ఒక డిస్క్రైబ్ చేశారు ఒక నోటు. ఏంటంటే ఇది కొన్ని సంవత్సరాల కోసమే మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ ఇవి తీసేసి పరిస్థితులు చక్కబడిన తర్వాత వీటిని తీసేయమని. ఎక్కడ తీసేస్తున్నారండి? 47 1950లో పూర్తిగా మన రాజ్యాంగబద్ధంగా మన కాన్స్టిట్యూషన్ ఏర్పాటైంది. అప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాలు ఏం మార్పు లేదు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు బీసీలకి ఇంకా వెనకబడిన తరగతులకి అసమానతలు ఉంటే ఇప్పుడు ఏంటంటే హైయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, సార్ కూడా నిన్న వాళ్ళ ఊర్లో ఉన్న బ్రాహ్మణుల గురించి చెప్పారు. అలాగా ఓసీల కిందకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు, బ్రాహ్మణులు ఏమండి, వైశ్యాస్ కావచ్చు, ఇంకా రెడ్డిస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓసీల కింద వచ్చే ప్రతి ఒక్కళ్ళు దేవుడా ఎందుకు మేము ఓసీలో పుట్టాము? 6th క్లాస్లో మా పాప ఒక క్వశ్చన్ చేసిందండి. వాళ్ళకి ఐఐటి ఫార్మేట్ గురించి వివరించారంట. అమ్మ 40 మార్కులకి వాళ్ళు క్వాలిఫై అయిపోతారంట, మేము మాత్రం 120కి దాదాపు అబోవ్ 100 మార్క్స్ తెచ్చుకోవాలంట, ఇదేంది అమ్మ అని చెప్పి అడిగింది. సో అప్పుడు ఏం సమాధానం చెప్పాలండి? ఏం లేదు. నేను ఏం చెప్పలేకపోయాను. సిస్టమ్ అంతేనమ్మా, అలా రాసుంది, సో కష్టపడి చదువుకో అని చెప్పాను. కానీ ఆ క్వశ్చన్ అనేది అలాగే ఉండిపోయింది కదండి. సో ఈరోజు ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది? మన మేధోశక్తి మొత్తం, మేధో సంపత్ ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతుంది. ముందు మనం కాపాడుకోవాల్సింది మన డబ్బుల్ని, మన ఇదిని కాదండి, మన మేధాశక్తిని పక్క దేశాలకు వెళ్లకుండా కాపాడుకుంటే మన దేశం ఎవరు ఊహించలేనంత పీక్స్కి వెళ్ళిపోతుంది. ఏ అమెరికా పనికిరాదు, ఏమీ పనికిరాదు. ఇంకా గురువుగారు రీడింగ్ స్కిల్స్ గురించి మనం ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పారు. ఎప్పుడు మనం నేర్చుకోవడానికి, చదువుకోవడానికి లైఫ్లో పులి స్టాప్ అంటూ లేదు. కామాలు పెట్టుకుంటూ, బుక్స్ కొనుక్కుంటూ ఎలా మనం రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. చిన్న చిన్న టిప్స్తో మనం చదువుకోవడానికి టైం ఎలా తీసుకోవాలి, మనకు ఇప్పుడున్న డైలీ రొటీన్లో నుంచి మనం చదువుకోవడానికి మన కోసం టైం ఎలా డెవలప్ చేసుకోవాలి అని, ఇంకా అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా గారి ఫ్యామిలీ వాళ్ళ రీడింగ్ అలవాట్ల గురించి చెప్పారు. సార్ క్లాసు ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్, ఒక అల్లూరి సీతారామరాజు సినిమా చూసినట్లు, అలాగా గగురు రోమాలు నిక్కబొడుచుకొని గగురు పుడ్చేలాగా ఇన్స్పైరింగ్గా చాలా అద్భుతంగా ఉందండి. జయసింహ గారికి ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్. గురుగారు గంపా నాగేశ్వరరావు గారికి ఇటువంటి స్పీకర్లను మా ముందుకు తెచ్చి మమ్మల్ని ఈ విధంగా మీ ముందు మాట్లాడే దానికి మాలో సామర్థ్యం నింపినందుకు చాలా ధన్యవాదాలు.
థ్యాంక్స్ అండి.